చేరుకూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాకృపలో దేవుని గ్రంథంలోని మాటలు చాలామందికి రుచించవు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రుచి చూచి తెలుసుకోండి అని చెప్పి. రుచి చూడటానికి ఇష్టపడం, ఎందుకంటే దాన్ని చూస్తూ ఉంటేనే కొంతమందికి నచ్చదు. ఈ ప్రార్థనలు నచ్చవు, ఈ పాటలు నచ్చవు. ఎందుకంటే ఇక్కడ గంతులు వేయటం లేదా డీజేలు పెట్టి గొడవలు చేయటం ఉండవు. సింపుల్గా ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ మౌనంగా ఉండేటువంటి సంఘం అంటే చాలామందికి నచ్చదు. కానీ ప్రభువారు మౌనంగానే ప్రార్థన చేశారు. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశారు, కొండకి వెళ్ళి ప్రార్థన చేశారు, నదుల్లో ఉండి ప్రార్థన చేశారు, నదుల్లో ఉండి ప్రార్థన చేశారు, అలాగే నావలో ఉండి ప్రార్థన చేశాడు. అనేక రకాలుగా ప్రభువారు ప్రార్థన చేశారు. ప్రియులారా, ఆయన దేవుడై ఉండి కూడా ప్రార్థన చేశాడు. మేము దయ్యాలం కాబట్టి ప్రార్థన చేయమంటారా? ఆయన దేవుడు కాబట్టి ప్రార్థన చేశాడండి. మేము దేవుళ్ళలోకి సరిగా రాలేదు కాబట్టి ప్రార్థన చేయం. ఇక్కడ ఉన్నవాళ్ళు రోజుకి ఒక గంట లేదా ఒక అరగంట మేము ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు చేతులు ఎత్తండి. డైలీ మేము ప్రేయర్ చేసుకుంటున్నామండి. కాబట్టి అపవాది మమ్మలను ముట్టుకోడు అని గుండె మీద చేసుకొని చెప్పండి. ఈరోజు అపవాది ఎందుకు వస్తూ ఉన్నాడు ఇంట్లోకి, నీలోకి, నీ పిల్లల్లోకి, మీ బంధువుల్లోకి, మీ స్నేహితుల్లోకి ఎందుకు వస్తాడు? కాబట్టి నీవు సరి చేసుకోలేదు. బాగైనటువంటి దాన్ని ఏం చేస్తాడండి మెకానిక్, అయిపోయిందండి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? వాడుకుంటాం. మరి నిన్ను దేవుడు బాగు చేసి తన కొరకు వాడుకోవాలని చూస్తూ ఉంటే నువ్వెందుకు ఆయన కొరకు వాడబడవు? ఒక వస్తువుని తెచ్చి దాన్ని మీరు బాగైందని వాడుకుంటారు. ఒక ఫ్రిడ్జ్, లేకపోతే ఒక ఓవెనో, లేకపోతే ఒక మిక్సీయో, ఒక యాంప్లిఫైయరో, ఏదైనా ఒక మౌతో బాగైన తర్వాత బాగా వస్తుందని టెస్ట్ చేసి వెళ్ళే మనము దాన్ని వాడతాం. దేవుడు నిన్ను టెస్ట్ చేసే రోజు ఇది. ఎంతమందికి తెలుసు? అది దేవుని యొక్క టెస్ట్ చేసే రోజు ఇది. అదేంటండి? అవును, ఇస్కరియోతు యూదా కూడా బలలో పాల్గొనడానికి వచ్చాడు. కానీ అంతకుముందు ఏం చేశాడు? యేసు ప్రభువుని పట్టించడానికి పోయి 30 వెండి నాణాలు తీసుకొని బలారాధనకు వచ్చాడు. కాబట్టి పరీక్షించుకునే రోజు ఇది. మనల్ని మనము సరిగా ఉంటున్నామా లేదా అని చెక్ చేసుకునేటువంటి రోజు ఇది. దేవుడు వాడు చెక్ చేసుకుంటాడేమోనని నన్ను ఒకడు పట్టించబోతున్నాడు అని 12 మంది శిష్యులకి చెప్పాడు. కానీ ఎవరో తెలియదు. ఎవరికి వాళ్ళు నేనా అనుకుంటున్నారు 12 మంది కూడా. అయితే మనం ఆహారం తినబోయే ముందు చేతులు కడుక్కుంటాం. అలాగే యేసుప్రభు వారు కూడా ఆహారం తినబోతున్నారు, ఇక బల్లారాధనకు రాబోతూ ఉన్నారు. ఇక ఈ రోజున ఇక్కడికి వచ్చి ముక్కుల్లో ఏళ్ళు పెట్టి ఇంకెక్కడెక్కడో ఏళ్ళు పెట్టి గీక్కొని కడుక్కోకుండా బల్లారాధన ఎవరైనా తీసుకుంటారేమో గమనించండి. అన్నాన్నే చేతులు కడుక్కొని తింటావే, మరి పరిశుద్ధమైన ఆహారాన్ని మరి నీ చేతులు మలినం కాకుండా కడుక్కొని తీసుకుంటావా? ఆలోచించి. ఎందుకంటే మనము షూను ముట్టుకున్నా మనం ఏం చేస్తాం? కడుక్కుంటాం. కాళ్ళను ముట్టుకున్నా కడుక్కుంటాం. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో తిరిగి వాసన వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధత లేకుండా ఈరోజు చాలామంది బల్లారాధన తీసుకుంటారు. శుభ్రత లేకుండా ఎంతోమంది బల్లారాధన తీసుకుంటున్నారు. భయం లేదు. ప్రియులారా, ఆలోచించేయండి. హిందువులు గుళ్ళకి వెళ్ళేదే తప్పనిసరిగా తలస్నానం చేసుకొని పోతారు 190% మంది. ఎవరో 10% మంది కుదరక గుడికి వెళ్తారేమో, కానీ 190% మంది తప్పనిసరిగా
తలస్నానం చేసి, అభ్యంగన స్నానం అంటారు దాన్ని, చేసి చక్కగా తయారయ్యి మరి పూల సజ్జ పట్టుకొని దేవుడి సన్నిధికి వెళ్తారు, కొబ్బరికాయ తీసుకుని. పిల్లరా, వాళ్ళకున్నంత భక్తి మనకెందుకు లేదు? వాళ్ళకు అనేక మంది దేవుళ్ళు, సీజనల్ దేవుళ్ళు. ఈ సీజన్లో ఒక దేవుడు వస్తాడు, వచ్చే నెల సీజన్లో ఇంకో దేవుడు వస్తాడు. మన దేవుడు సీజనల్ దేవుడు కాదు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. ప్రియులరా, మరి అలాంటి మారనటువంటి ఒక దేవుడి దగ్గరికి దోషులు కూడా వస్తారా? అపరాధులు వస్తారా? మోసగాళ్ళు వస్తారా? వస్తారు. దయ్యాలు పెట్టిన వాళ్ళు వస్తారా? వస్తారు. మరి ఆయన పరిశుద్ధుడు, మరి ఆయన చూస్తేనే బెదిరిపోవాలిగా, బెదిరిపోరు. ప్రియులారా, ఆలోచించేయండి. ఇస్కరియోతు యూదా బెదిరాడా? బెదరలేదు. చక్కగా వచ్చి ఆయనతో పాటు వీడు కూడా ఆ చేయి కడుక్కుంటే అన్నాడు దేవుడు, ఇప్పుడు నాతో పాటు చెయ్యి ముంచిన వాడే నన్ను పట్టిస్తాడు అని చెప్పినా కూడా వాడు అంటాడు, నేనా అంటాడు మళ్ళా. కాబట్టి ఈ రోజున మనము మందిరానికి వచ్చాం, అయితే దేవుడు దోషివి అని చెప్తున్న వాక్యం ద్వారా పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోతాం. యాజ్ ఎ టీచర్గా ఒక పిల్లవాడు తప్పు రాశాడు, వాడిని పిలిచి, ఎరా ఇప్పుడు 2 సార్లు రాసావు దీన్ని, మళ్ళా అదే తప్పు రాస్తావేంటి, అర్థం చేసుకోవా అని చెప్పి మేము వాళ్ళని కొంచెం గదులుతాం. ఎందుకని? వాడు మళ్ళా రిపీట్ చేయకూడదా తప్పని, మళ్ళా అదే తప్పు రాయకూడదని. కానీ అదే తప్పు రాసినప్పుడు వాడు సరిగా దాని మీద ధ్యాస పెట్టలేదని అర్థం. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వస్తూ మరలా అదే తప్పు చేస్తూ ఉంటే దేవుడు గద్దించడా? దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమలో ఈ రోజున ముఖ్యమైనటువంటి వర్తమానం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 130వ సంకీర్తన 3వ చరణం. 130వ సంకీర్తన 3వ చరణం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవరు నిలవగలరు? ఏంటంట? దేవుడే కనుక నేను నిలబెట్టి నీలో ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది అని అంటే ఎవరన్నా నిలబడగలరా ఆయన ముందు? కొన్ని సందర్భాల్లో మనము కోర్టులో ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటాం. ఆ కోర్టులో ఏం జరుగుతుంది అని అంటే, ఆ దోషిని బోన్లో నిలబెట్టినప్పుడు జడ్జి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. వేసేటప్పుడు కొంతమంది ఆ అవమానం భరించలేక తలకాయలు దించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నిజాలు, కానీ వీడు అబద్ధం ఆడాడు, అందుకనే కోర్టులోకి వచ్చాడు. కానీ ఆ కోర్టులోకి రాకముందే వాడు నిజం చెప్పుకుంటే జడ్జి ఆ క్వశ్చన్ వేయడు. ఇక ఎరా నువ్వు చంపావా? నేను కాదండి అన్నాడు అని అంటే, మరి ఎందుకు పట్టుకొచ్చారు నిన్ను? మరి ఎందుకున్నావు బోన్లో, ఎందుకున్నావు కస్టడీలో, ఎందుకున్నావు జైలులో, ఎందుకు కొట్టారు పోలీసులు నిన్ను? ఎన్ని వస్తాయండి ప్రశ్నలు? చాలా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో ఆ జడ్జి ముందు వాళ్ళు నిలబడలేకపోతారు. అందుకని ఏమంటారు దాన్ని? ఓడిపోయారు, కేసును ఓడిపోయారు, కేసును గెలవలేదు. ఏమండి, ఎందుకు వస్తాయి ఈ మాటలు? ఎందుకు ఓడిపోతున్నావు కోర్టు దాకా వెళ్ళి? నీ తప్పు రుజువైంది. రుజువు కావడానికి కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అలాగా నీ వయసు ఎంతో నాకు తెలియదు. ఇప్పుడు నీ పాపమును నువ్వు తెలుసుకోవడానికి ఇంకెంత వయసు కావాలో నీకు, ఇంకెంత సమయం కావాలో నీకు. సివిల్ కేసెస్ అన్నీ చాలా లేట్ అవుతాయి, క్రిమినల్ కేసెస్ కొంచెం త్వరగా ఫినిష్ అవుతాయి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్ల, ఈ రోజున దేవుడు నిన్ను గనక నిలబెట్టి చూస్తే ఆ దోషములు ఎన్నుంటాయో ఎవరు చెప్పొద్దు, మీకే తెలుసు. ఎవరు చెప్పే పని లేదు. ఇన్ని దోషాలు రాశాను, ఇన్ని దోషాలు చేశానా అనిపిస్తుంది. అదే సాక్ష్యం అంటే. సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది?
రక్షణ పొందిన తర్వాత నువ్వేమేమి దోషాలు చేసావో, నువ్వేమేమి అపరాధాలు చేసావో, నువ్వేమి వెనుకబాటుతనాలు చేసావో వాటన్నిటిని ప్రభువారు లోపలికి వచ్చిన తర్వాత వాటన్నిటిని కక్కేస్తావు. అదే సాక్ష్యం. ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి నీ మనసు వంగట్లేదంటే దేవుడు వాక్యం నీలోకి వెళ్ళలేదు అని అర్థం. మందు ఇంజక్షన్ ఇచ్చారంట. ఇంజక్షన్ ఇస్తూ నర్సుకు కూడా భయం వేసంట, కళ్ళు మూసుకొని అట్టా నొక్కిందంట. దేంట్లోకి పెట్టకుండా, స్కిన్లోకి పెట్టకుండా భయం వేసి నొక్కేసిందంట. ఎక్కడికి పోతుంది? బయటపడిపోద్ది మందంతా. తగ్గిపోతులే పో అని దూది పెట్టిందంట. తగ్గుద్దండి? మందే లోపలికి పోలేదుగా. కాబట్టి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, యేసు ప్రభు అనేటువంటి స్వచ్ఛమైన మాటల్ని మన హృదయంలోనికి మందులాగా తీసుకుంటే మన లోపల ఉన్నటువంటి అంతకుముందు చెడుతనం బయటకు వస్తుంది. ఏమన్నాడు పౌలు భక్తుడి యొక్క ఈ 35 సంవత్సరాల వయసు దాకా కూడా ఏం వెళ్ళలేదండి పౌలు భక్తుడిలోకి? వాక్యం వెళ్ళ. ఆ క్రైస్తవుల మధ్య తిరుగుతూ ఉన్నాడు, కానీ వాక్యం వెళ్ళదా. ఎప్పుడు? దమస్కు మార్గానికి వెళ్ళేటప్పుడు మాత్రమే వాక్యం అనేది అతనిలోకి వెళ్ళింది. వెంటనే ఏమయ్యాడు? రక్షణ పొందాడు. వెంటనే ఏమయ్యాడు? యేసుక్రీస్తే దేవుడు అన్నాడు. వెంటనే ఏమయ్యాడు? నాకు ఈ ఆస్తిపాస్తులు ఏమవద్దు, దాని అంతటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, ఇక దేవుడే నాలో నివసిస్తున్నాడని 14 సంఘాలు పెట్టాడు. దేవుని కొరకే రోమాదేశంలో ఖడ్గం చేత తలకాయ నరికివేయబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. ప్రియులారా, ఆలోచించేయండి. ఎప్పుడు? దేవుడి యొక్క మాటలు లోపలికి తీసుకున్నప్పుడు. శిష్యులంతా కూడా అంతే, మిషనరీస్ అంతా కూడా అంతే. ప్రియులారా, మనమే మారం. ఎందుకంటే ఆ మాటలు లోపలికి తీసుకోవడానికి అయిష్టంగా ఉంటుంది. దగ్గు తగ్గాలి అంటే చేదు మందు వేస్తాం పిల్లలకి. మనకు కూడా తీయటి మందు వేయం, చేదుగా ఉంటుంది. అది చేదు మందుని పిల్లలు తింటారా? తాగడానికి ఇష్టపడతారా? పూసేస్తారు కదా. అయినా కూడా ఏం చేస్తాం? ముక్కు మూసి నోరు తెరిచి మందు పోసి ముక్కు తెరిస్తే వాడు గుట్టక్కన మింగుతాడు. దేనికి చేసావు ఆ పని? వాడి లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవులు చచ్చిపోవాలంటే ఈ మెడిసిన్ లోపలికి వెళ్ళాలి. దగ్గు క్రమేణా తగ్గుతూ ఉంటుంది. దానికి కూడా ఒక డోసు ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం అనే డోసులు ఉంటాయి. ప్రియులారా, అలాగే దేవుడి యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే ప్రార్థన అనే డోస్ కావాలి నీకు. ప్రార్థన అనే డోస్ నువ్వు వేసుకోలేదనుకో నీ రోగం అలాగే ఉంటుంది. నెలలు, సంవత్సరాలు కూడా అంతే ఉంటుంది. మా దగ్గర పనిచేసేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మరి ఏదో మాల వేసుకున్నాడట. మాల వేసుకుంటే ఇప్పుడు అతని యొక్క ఆరోగ్య స్థితి బాగాలేదు. అతను ఆసుపత్రిలో ఉన్నాడు. ఏంటంటే షుగర్ పెరిగిపోయింది. ఎందుకు కంట్రోల్లో లేదు? ప్రియులారా, ఆలోచించేయండి. ఎందుకు అంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున? దేవుడిని దేవుడిలాగా మనము ప్రేమించినప్పుడు ఈ కష్టాలన్నీ వస్తాయి. కొంతమంది దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎందుకు అవుతారు? దేవుడిని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే తక్కువ వయసులో కూడా దేవుడు అనేక మంది మిషనరీలను చంపేశాడు. తక్కువ వయసులోనే బాగా పరిచర్య చేసిన వాళ్ళు మనం గమనించినట్లయితే హోసనా మినిస్ట్రీస్ యేసన్న గారి వయసు 66 సంవత్సరాలకే చనిపోయారు. ఇదేంటండి? మరి చాలామంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి వాక్యాలు చెబుతున్నారు కదా. చెప్పచ్చు, దేవుడికి అది ఇష్టమైంది అంతే. దినకరన్ గారిని పోయా బాబు అన్నాడు, రాజబాబు గారిని పోయా బాబు అన్నాడు. వృద్ధాప్యం కాదు, బహు వృద్ధాప్యం లేదు, తక్కువ వృద్ధాప్యము లేదా ఇంకా 60 ఏళ్ల కన్నా తక్కువ వయసులో చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన ఇష్టం అది, ఎంతకాలం సేవ చేయాలో.
ఎంతకాలం బతకాలో అనేది అంతా లెక్క ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. మన ఆయుష్కాలం అంతా కూడా దేవుళ్ళో ఉంది. అందుకనే కదా హిజ్కియా చనిపోతే పోతామని చెప్తే ప్రార్థన చేస్తే ఎవరిచ్చారు మళ్ళీ ఆయుష్? సేవకుడు ఇచ్చాడా? సేవకుడు ప్రార్థన చేశాడు, కానీ సేవకుడు ఇవ్వలేదు. ఎవరిని అడిగాడు హిజ్కియా? ఏషియా, నువ్వే ప్రార్థన చేయి, నువ్వే చనిపోతావని చెప్పావు కదా నాకు, కాబట్టి నువ్వే ప్రార్థన చేయి, నన్ను బతికేటి చేయమని అడగలా. కానీ మనమైతే అంటాం, ఏం పాస్టర్ గారండి మా కోసం ఏం ప్రార్థన చేస్తాడు ఆయన? మా రోగమే పోలేదు ఇంతవరకు, మా సమస్యలే పోలేదు ఇంతవరకు. ఎవరిని అంటావు? సేవకుడు. నువ్వు యోగ్యురాలుగా, నువ్వు యోగ్యుడిగా ఉంటే ఎవరిని అడిగే పనేలే. అబ్దుల్ కలాం గారు ఎలా చదువుకున్నాడు? ఓ పూరి గుడిసెలో ఉండి రాష్ట్రపతి ఎట్లయ్యాడు? నువ్వెందుకు కాలేవు? ధ్యాస ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నలు కూలి పని చేసుకునేవాళ్ళు, కానీ ఆయన మన భారతదేశానికి 140 కోట్ల మంది ప్రజలకు అధిపతిగా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మనం భేదవారమే, మనకు అవకాశాలు లేవే, నాకు ఒక రీడింగ్ రూమ్ లేదే, నాకు ఒక టేబుల్ లేదే, నాకు ఒక టేబుల్ లైట్ లేదే అని అనుకోలేదు ఆయన. ఒకవేళ అలాగే అనుకొని ఉంటే మిగతా వాళ్ళలాగానే అతను కూడా ఉండిపోయేవాడు. ఈరోజు చెప్పుకోవడానికి వీలు లేకుండా అయిపోయేది తన జీవితం. కాబట్టి మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏం చేయాలి? లోపలికి తీసుకోవాలి. పైపైన తీసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏంటంటున్నాడు? దోషములను కనిపెట్టి చూడగా ఎవరు ఆయన ముందు నిలబడగలరు. లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం. లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు, వినండి బాగా, అక్కడ చేయకూడదని ఆజ్ఞాపించాడు. ఇది చెయ్యకూడదు అని ఆజ్ఞాపించాడు. వాటిలో దేనినైనా కనుక నువ్వు చేస్తే పాపం అవుతుంది. చాలు. దేవుడు ఆజ్ఞాపించని, వద్దని చెప్పింది ఏదైనా గనక నువ్వు గనక చేస్తే ఏమైపోతావట? పాపి అయిపోతావు. ఇప్పుడు ఎన్ని పాపాలు ఉన్నాయో నీలో చూడు. డైలీ వాక్యం చదవమని చెప్పాడా లేదు దేవుడు? లేదు, ఒక పాపం. ప్రార్థన చేయమని చెప్పాడా లేదా? మరొక పాపం. నీ పాపాన్ని ఒప్పుకోమని చెప్పాడా లేదా? మరొక పాపం. సినిమాలు చూడొద్దని చెప్పాడా లేదా? మరొక పాపం. జబర్దస్తులు చూడొద్దని చెప్పాడా లేదా? మరొక పాపం. బయట ఊరికి తిరగొద్దని చెప్పాడా లేదా? మరొక పాపం. ఎవరిని అనవసరంగా నీ కళ్ళు నీ నోరు పారేసుకొని లవ్ చేయొద్దని చెప్పాడు కదా, ఎందుకు చేస్తావు? ఎన్ని పాపాలు ఉంటాయో కౌంట్ చేసుకో కూర్చొని. నెంబర్ ఆఫ్ ఏమండి తప్పులు, దోషాలు ఉంటాయి. ఇది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను, ఇది పోగొట్టుకున్నాను అని నువ్వు ప్రార్థనలో కూర్చొని ఆ రాసుకున్న వాటన్నిటిని కొట్టివేయగలిగిన రోజు, దేవుడు ఆ ఆజ్ఞలను నువ్వు పాటించిన రోజు, అదే ఆ రోజు యేసయ్య తీర్పును తీర్చే రోజు. ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటావు, యేసయ్య ఇప్పుడు ఎక్కడొచ్చాడులే, కొంతకాలం బతుకుతా చచ్చిపోతాను, నన్ను ఎవడు పట్టించుకుంటాడని. చనిపోయిన వారు ఏమవుతారంట? లేస్తారట. తీర్పు ఉంటుందంట. చనిపోయిన ప్రతి ఒక్కడు లేస్తాడు. ఏది మంచివాడు లేస్తాడు, చెడ్డవాడు లేస్తాడు. అప్పుడు దేవుడు మత్తయి సువార్తలో చెప్పినట్టుగా గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా, గొర్రెలంటే దేవుని బిడ్డలని అర్థం, మేకలంటే లోకంలో తిరిగిన వారని అర్థం. కాబట్టి కుడివైపున గొర్రెలు ఉంటాయి, ఎడమ వైపున మేకలు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేస్తాడంటే వేరు చేస్తాడట. నువ్వు అనుకుంటున్నావేమో మీరు వీళ్ళందరితో కలిసినాను కదా, వీళ్ళతో పాటు నేను వెళ్ళిపోతానని. వెళ్ళవు, అంత తేలిక కాదు వెళ్ళటం. దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో దాన్ని గనక నువ్వు చేస్తే అది పాపం అవుతుందని బైబిల్ చెప్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం.
బాగా గమనించండి. నన్ను ద్వేషించు వారి విషయములో. ఏమండి, మేము చర్చికి వస్తున్నాంగా, కానుకలు ఇస్తున్నాంగా, ఊడుస్తున్నాంగా, తుడుస్తున్నాంగా, వంటలు వండుతున్నాంగా, ఏమండి అన్నీ సరి చేస్తున్నాంగా. అవి డబ్బులు ఇస్తే పనోళ్ళు కూడా చేస్తారు. చేయరా? డబ్బులు ఇస్తే పనోళ్ళు కూడా చేస్తారండి. అది గొప్ప అనుకుంటున్నావా? కానీ దేవుడు వాటన్నింటినీ గొప్పగా చెప్పాల. ప్రార్థన, అలాగే నీ పాపమును ఒప్పుకునే పశ్చాత్తాపం, ఈ రెండే ఆయన కోరేది. పరిచయం చేసినంత మాత్రం దేవుడు రాజ్యానికి వెళ్ళాం. మా ఇంట్లో ఎంతోమంది పైన వాళ్ళు తీసేసాం. నాకు తెలిసి ఒక 20-30 మంది మానేసి ఉంటారు మా ఇంట్లో. ఏమయ్యారండి వాళ్ళంతా? ఉన్నారు, బతికే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని మేము సరి చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు అమ్మాయి వస్త్రం కుట్టిందండి, కుట్టినటువంటి వాళ్ళు వేసుకున్నారు, అది సరిగా లేదు. ఏమంటారు? తీసుకొచ్చి ఏందమ్మా ఇట్లా కుట్టామని అంటారు. సరే, ఆమె చూసి మళ్ళీ సరి చేసేస్తుంది, అంతే తప్ప నాకు అంతే వచ్చు, కుట్టించుకుంటే కుట్టించుకో, లేదంటే ఏమవుతుంది? నీ వ్యాపారం ఏమవుతుంది? నీ యొక్క మనసు ఎలాంటిదని గ్రహిస్తారు కస్టమర్లను ఏమంటారంటే వ్యాపారస్తులు దేవుళ్ళు అంటారు. కస్టమర్ని దేవుళ్ళలాగా చూడాలట. అప్పుడే వ్యాపారం వర్ధిల్లుతుందట. ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావో, ఎదురు తిరిగి మాట్లాడతావో, అప్పుడు మన వ్యాపారం దెబ్బతింటది, దేవుణ్ణి దూషించినట్టు అవుతుంది. 34వ అధ్యాయం. ఈ వాక్యాన్ని కంప్లీట్ చేద్దాం. ఈ ఎన్ని తరాలు అంటే తరం అంటే 100 ఏళ్ళు. అంటే నువ్వు ఇప్పుడు చేసిన దోషం నీ పిల్లల మీద ఎన్ని తరాలు ఉంటుందంట? 4 తరాలు. అంటే 400 ఏళ్ళ పాటు ఉంటుంది. అవసరమా? అంటే నీకు పుట్టిన పిల్లలు నువ్వు చనిపోయిన తర్వాత, ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడి నుంచి నీ పిల్లలు చెడిపోవటం ఉండటం చూడటం నీకు ఇష్టమా? చెప్పండి. నీ పిల్లలు బాగుపడకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాం నీకు ఇష్టమా? భయం లేకుండా ఉంటాం, భక్తి లేకుండా ఉంటాం, ప్రార్థన లేకుండా ఉంటాం, రక్షణ లేకుండా ఉంటాం, అబ్యూసింగ్ వర్డ్స్ ఎన్నో నీ నోటి నుండి పనికి మాలిన మాటలు, మంచి మాటలు కావు. గద్దింపులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బూతులు తిడుతూ లేదా అసభ్యమైన పదజాలాలు వాడుతూ తిడతారు కొంతమంది ఏమో స్టైల్గా తిడతారు. ఎదవా, ఏం పనులు రాయి, బుద్ధి లేదా నీకు. ఇది కూడా తిట్లాగానే అనిపిస్తుంది, కానీ ఎవరికి అభ్యంతరం కాదు. అది ఏముందిలే, జనరల్గానే మాటేగా. అదే ఒక బూత్ మాట అంటే చాలా తేడా వస్తుంది. మొన్నటి దినాన మన దగ్గరకు వచ్చినటువంటి ఒక అమ్మాయి మరి నాతోటి వివాదం పెట్టుకొని బయటికి వెళ్ళి నానా బూతులు మాట్లాడిందట. నేనే మాట్లాడలేదే, సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడలేదే, ఎవరు అనలేదు. ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మవాళ్ళు, వాళ్ళ బంధువులే అన్నారు. దానికి లెక్కప్ప చెప్పుకునే రోజు వస్తుంది, మన కళ్ళ ముందే చూస్తాం. అది దేవుడు ఎప్పుడో చెప్పాడు అది నాకు ప్రార్థనలో. నీ కళ్ళ ముందే నీ శత్రువులు నేను అణచివేస్తాను చూడన్నాడు. మనం ఒక్క మాట అనలేదు, ఒక్క బూతు మాట అనలేదు, ఒక చెడ్డ మాట అనలేదు, నోరు పారేసుకోలేదు. మేము ఎక్కడైతే నీతిగా ప్రవర్తిస్తామో అప్పుడు అనీతిగా ప్రవర్తించిన వాళ్ళని దేవుడు నలగగొడతాడు. ఇది వాస్తవం బైబిల్ ప్రకారం. కాబట్టి నీ జీవితంలో నీవు ఎలా నడుస్తున్నావో నాకైతే తెలియదు. ఎన్ని తరాల వరకు నీ పాపం నీ పిల్లల మీదకి రావాలని ఆశపడుతున్నావో చెప్పండి. అయ్యా 3-4 తరాలు అంటున్నావు నువ్వు, నా పాపం పిల్లల మీదకి వస్తుందంటున్నావు. నేను చెయ్యనయ్యా, నేను కడుక్కుంటానయ్యా అని అంటే మంచిదే. లేదు, నేను కడుక్కోను, నేను ఇంతే, నువ్వు దోషములను కనిపెట్టి చూడగా నాలో వందలు కనపడతాయి అని అంటే ఇంక చేసేదేముంది? సేవకుడు చేసేదేం లేదు. నేను చదవనండి, నేను రాయనండి, నేను అప్పచెప్పనండి, నేను అసైన్మెంట్ రాయనండి అన్నాడనుకో స్టూడెంటు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు పిలిపిస్తాడు, బంధువులు పిలిపిస్తాడు, అమ్మ ఇట్లా జరుగుతూ ఉంది చూడండి అంటాడు.
అప్పటికి మాట వినకపోతే ఏం చేస్తారండి? వదిలేయటమే కదా. మాట వినరు కదా. ఒక దెబ్బేస్తే పారిపోతారు. కొంతమంది చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటున్నారు నన్ను అవమానపరిచారని. ఎవరో టీచర్ ఏదో మరి ఈ అమ్మాయికి సరిగ్గా రాదని చెప్పేసి ఆమె అందట. అంటే పోయి ఆ అమ్మాయి రైలు కింద పడి కాళ్ళు పెట్టింది, కాళ్ళు తెగిపోయాయి పొన్నూరులో. ఆ పిల్ల ఆసుపత్రిలో అంటే అమ్మ ఏంటి పరిస్థితి అని అంటే ఆ టీచర్ నన్ను ఇట్లా అంది. ఏమన్నారు? ఏమై చదవట్లేదు, ఏమై రాయట్లేదు అని మా అమ్మ నన్నే అంటుందా? నిన్నే అంటుందా? అందరిని అంటుందా? సామాన్యంగా ఎవరు కూడా ఒక్కళ్ళని పర్టికులర్గా అనరు, కలిపి అంటారు. కాబట్టి అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? సంఘంలో వాక్యం చెప్పాం, నీకే ఎందుకు తగులుతుంది? అది అందరికీ తగలట్లేదు ఎందుకని? కాబట్టి ఆ దోషం నువ్వు చేసావు, ఆ పాపం నువ్వు చేసావు, ఆ అపరాధం నువ్వు చేసావు, ఆ వెనకబడతనం నీవు చేసావు, ఆ బలహీనత నీలో ఉంది. అందుకే బాధేస్తుంది. నిరోబియాన్ ఇంజెక్షన్ ఇస్తే నరానికి ఇస్తారు, చాలా నొప్పి ఉంటుంది. అది అంటే డైరెక్ట్గా నీ శరీరంలోనికి ఒక బలమైనటువంటి మందుని పంపిస్తారు, త్వరగా కోలుకోవాలి. నిరోబియాన్ ఇంజెక్షన్ అంటారు. అది చాలా బ్లడ్ లాగా ఉంటుంది, అది కలర్. అది నరంలోకి ఎక్కిస్తారు. మిగతా ఇంజెక్షన్లన్నీ ఎక్కడికి ఎక్కిస్తారు? స్కిన్లోకి ఎక్కిస్తారు. స్కిన్ వేరు, నరం వేరు. బ్లడ్ తీయాలంటే నరంలోకి ఎక్కిస్తారు. ప్రియులరా, ఒకరోజు నేను అడిగాను, ఏమయ్యా నువ్వు ఇంత లావు సూది పెట్టి నాకు లోపల గుచ్చావు కదా నరాల్లోకి, మరి ఆ బొక్కని ఎట్టా పూడ్చుకుంటా నేను అని అంటే దాని అందరూ అదే పూడిపోద్దండి ఒక నెలకు అన్నాడు. మరి ఇప్పుడు అందులో నుంచి బ్లడ్ బయటికి రాదా? రాదండి. అలా వస్తే మనిషి చనిపోతాడు కదండి. గుచ్చుతాడు, ఇంత లావు సూది గుచ్చుతాడు, రక్తం ఎక్కిస్తాడు, రక్తం తీస్తాడు, గ్లూకోజ్ ఎక్కిస్తాడు. ప్రియులరా, అది ఇంత లావు ఉంటుంది, మామూలు నీడిల్ కన్నా లావు ఉంటుంది. మరి అప్పుడు అంత గాయం పడుతుంది కదా నరానికి, ఏం కాదా? ఏం కాదు. అలాగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రియులరా, 3-4 తరాల వరకు నీ పాపము వాళ్ళ మీదకి రాకుండా ఉండాలి అని అంటే నీ పాపమును ఒప్పుకొని బాప్తిజం తీసుకొని దేవుడి యొక్క రక్తంలో పాల్గొని నన్ను శుద్ధీకరించు దేవా అని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అలాంటి మనసు నీకు దేవుడు దయచేయాలి. 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఏం చేస్తాడంట? దోషమును, అపరాధమును, పాపమును 3 విషయాలు చెప్పాడు. దోషం వేరు, అపరాధం వేరు, పాపం వేరు. ఒకళ్ళ గురించి ఏదన్నా అన్నావు, అపరాధివి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఎవరిని చేశారు ఇప్పుడు? యేసు ప్రభువునే అపరాధిగా చేశారు. అందుకని ఆ వ్యక్తి ఏమంటున్నాడు? అపరాధినయ్యా నేను, నన్ను క్షమించమని యేసయ్యను అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎవరి పక్షాన అపరాధం చేశావో వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు క్షమించమని అడగటాన్ని అపరాధం చేసినటువంటి విధానం. 3 దోషము, అపరాధము, పాపము. ఏం చేస్తాడంట? క్షమించువాడు. ఎప్పుడు? ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు. నేను ఒక పిల్లవాడిని ఇలాగే స్కూల్లో మరి ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకున్నారు. పిల్లలు కొట్లాడుకుంటే మరి పిల్లలు చూస్తారు కదండి అందరూ. మరి చూసి అంటే నేను లేనప్పుడు చూస్తారు కదా, సరే నీ క్లాసులోకి రాగానే చెప్తారు మాస్టర్ వాడు కొట్టాడండి. సరే ఎవరు కొట్టారు? పలా ఇద్దరిని పిలుస్తాను, నించోబెడతాను. సరే ఇద్దరిని ఒకవైపు నిలబెట్టేసేసి నేను అడుగుతాను, పిల్లల్ని అడుగుతాను ఏమనంటే, అరే వీళ్ళిద్దరిలో ముందు కొట్టినాడు ఎవడో మీరు చెప్పండి రా. అదేంటి మాస్టర్ అట్లా అడుగుతాడని వాడు ఊహిస్తాడా? ఊహించడు. కానీ నా స్ట్రాటజీ అంతా అలాగే ఉంటుంది. ఒకళ్ళని త్వరగా దోషి అని చెప్పేసి కొట్టను. పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, పలా ఈడేనండి ముందు కొట్టాడు. అరే వాడు ముందు కొట్టాడు కదా, వాడు కొట్టడానికి కారణం ఏంట్రా? ఈడేదో అన్నాడండి. ఏమన్నాడు రా?
అమ్మ నా బుద్ధులు తిట్టాడండి మా అమ్మని. ఓహో, వాడికి కోపం వచ్చిందంట, అందుకని వాడు కొట్టాడట. తప్పు ఎవరిది? ఫస్ట్ తిట్టినోడిది. కాబట్టి శిక్ష ఎవరికి పడాలి ఇప్పుడు? వాడికా వీడికా? తప్పు చేయకుండా ఉంటే వీడు ఆ దెబ్బ పడేది కాదు. దేవుడు కూడా అదే చూస్తాడు. నీ ద్వారా కుటుంబంలోనికి పాపము ప్రవేశించకూడదు. అది ఎట్లా వస్తుందంటే ప్రార్థన తగ్గినప్పుడు, లేక వాక్యం చదవనప్పుడు, లేదా నీ నోటిలో నుంచి వచ్చే మాటలు సరిగా లేనప్పుడు ఎవరుంటారు లోపల? సాతాను కూర్చొని ఉంటుంది, తిష్ట వేసి కూర్చొని ఉంటుంది. ఒక అతను నన్ను అనేవాడు, సార్ ఆ కుర్చీలో కూర్చోబాకండి సార్. ఏమయ్యా మంచిదే, కొత్త కుర్చీలో అని బాగానే ఉందిగా అని అంటే, వద్దు సార్ దాంట్లో మా ఆవిడ కూర్చోండి. మీ ఆవిడ కూర్చోండి, నేను ఎందుకు కూర్చోకూడదు? మీ ఆవిడ కూర్చున్నప్పుడు నేను కూర్చోకూడదా? నువ్వు కూర్చోకూడదా అంటే, నేను కూర్చోను సార్, దాంట్లో ఎవరు కూర్చోను సార్ ఆమె తప్ప. ఎందుకు రా బాబు అంటే, ఆమె అందులో కూర్చొని నానాభూతులు మాట్లాడుద్దండి, అందుకని ఆ కుర్చీలో మేము కూర్చోమండి. కుర్చీకి కూడా విలువ ఇచ్చారండి వాళ్ళు చివరికి. ఎందుకని? అది ఆమె కుర్చీ అంటే అర్థమైందా మీకు? సాతాను కుర్చీ అని అర్థం. అందులో కూర్చున్నాము ఎవరంటే సాతాను అని అర్థం. అంత మాత్రం చెప్పలేదు, కానీ ఆ మాట చెప్పినప్పుడు అర్థమైపోయింది. ఓహో, ఆ కుర్చీలో ఎవరు కూర్చోరు, ఆమె మాత్రమే కూర్చుంటుంది. కూర్చున్నప్పుడల్లా కూడా అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతుంది. కాబట్టి ఆ కుర్చీలో మేము ఎవరం కూర్చోం. ఎప్పుడన్నా ప్రయత్నం చేశారంటే, ఒకసారి మా పిల్లడు కూర్చున్నాడండి. ఆ పిల్లడు కూర్చున్న తర్వాత నేను చెప్తా ఉంటే వినకుండా ఎదురు తిరిగి నాతో మాట్లాడుతున్నాడండి. నాకు అర్థమైంది, అప్పుడు ఈ కుర్చీలో కూర్చోకూడదు. దేవుని యొక్క ప్రేమలో బైబిల్లో కూడా అలాంటి సందర్భం ఉంది. ఒక ఆమె ఒక బండరాతి మీద కూర్చొని ప్రవచనం చెప్పుద్ది. బండరాతి మీద కూర్చున్నప్పుడు మాత్రమే ప్రవచనం చెప్తుంది, మిగతాప్పుడు రాదు ప్రవచనం. బండరాతి మీద కూర్చున్నప్పుడు ప్రవచనం చేస్తుందని న్యాయాధిపతుల గ్రంథంలో మీకు కనపడుతుంది. అది ఇప్పుడు అవసరం లేదు. అంటే మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకు కుర్చీ సంగతి చెప్పారు అయ్యగారు? బండ మీద కూర్చుంటేనే ప్రవచనం ఎందుకు వస్తుంది? అంతే, అది బైబిల్ సిద్ధాంతం. కాబట్టి 34వ అధ్యాయం 7వ వచనంలో 3 విషయాలు కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటండి? పాపము. మరొకటి చెప్పండి. 3 విషయాలు చెప్పాను కదా. దోషము. ఎందుకని చెప్పలేరు? 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం. ఏమడుగుతున్నాడు మోషే? మా దోషాన్ని పాపాన్ని క్షమించి నీ స్వాస్థ్యంగా చేసుకో. అలా వచ్చాడు ఒక అబ్బాయి. ఇద్దరు కొడుకులుంటే ఒక కొడుకు ఏమయ్యాడు? దోషం చేసి ఆస్తి తీసుకొని నాన్న ఎదిరించి దూరదేశం పోయాడట. పోయి దుర్వ్యాపారం చేశాడట, వ్యభిచారం చేశాడట. వ్యభిచారికి ఖర్చు పెట్టేశాడట, డబ్బులే ఖర్చు పెట్టేస్తే లేవట డబ్బులు. ఏం చేద్దామని పోయాడు? వ్యాపారం చేద్దామని పోయాడు, కానీ చేయలే. దుర్వ్యాపారం చేశాడు. చేసినందువల్ల మొత్తం డబ్బులు పోయినాయి. ఇప్పుడు వాడిని అందరూ చేదరించుకుంటున్నారు డబ్బులు లేకపోయింది. దీనుడు దరిద్రుల్ని మనం ప్రేమిస్తామని అన్నాడు. ఎవరి చేతిలో తను చూద్దాం, ఎవరు చెప్పరు. దీనులను దరిద్రులను ప్రేమించేది దేవుడు ఒక్కడే. మానవుడు నీకున్నటువంటి ఒక ఇల్లు, నీకున్న ఒక వస్త్రమో, నీకున్న కొంత ఆదాయమో లేని వాళ్ళని చూసి నువ్వు ఈసరించుకుంటావు. నిజం. నువ్వు అనిల్ అంబానీలాగా నువ్వు ఊహించుకోవద్దు. కొంచెం ఉన్నా సరే నీకన్నా తక్కువ వాళ్ళని చూస్తే నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావు, లెక్క లేకుండా చూస్తావు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఏమంటున్నాడు? అయ్యా మా పాపమును మా దోషమును క్షమించయ్యా అని అడుగుతున్నాడు.
ఏం చేయాలి మనం ఇప్పుడు బెల్లరథంలో? నా పాపమును, నా దోషమును ఫలానావి అయ్యా, అదిగో ఆమెతో నేను తాగాదాడానయ్యా, లేదా ఆమెతో ఇట్లా అన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఏం చేయాలి? సమాధానపడి దాన్ని తీసుకోవాలి. సమాధాన పడకుండా తీసుకుంటే దాన్ని ఏమన్నాడు? అయోగ్యముగా తీసుకున్నారు అంటాడు. అంటే నీకు దేవుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, భయం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చావు, కూర్చున్నావు, తీసుకుంటానికి సిద్ధపడుతున్నావు తప్ప సమాధానం లేకుండా. ఒక ఊరికి నేను వెళతాను, ఆ ఊరిలో అందరూ వాళ్ళు అన్నదమ్ములే. ఆ యొక్క చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా అన్నదమ్ములు. అయితే తోడుకోడళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి. పిల్లలు ఆలోచించేయండి, ఆ తోడుకోళ్ళ మధ్య గొడవలు ఉండగానే మాట్లాడుకోరు, ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటారు, ఇంటికి వెళ్తే అసభ్యంగా మాట్లాడతారు. కానీ మందిరానికి వచ్చేసేసి ఆమె ఆ చివర, ఈమె మధ్యలో, ఇంకొక అటు పక్కన, ఇంకొక వెనక పక్కన, ఇంకొక ముందు పక్కన కూర్చుంటారు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు కాపాడేవు. ఏ ప్రార్థనది? దొంగ ప్రార్థన, సమాధానం లేని ప్రార్థన. సంఘానికి వస్తూ రక్షణ పొందినటువంటి మీరే ఒకరికొకరు సమాధాన పడకుండా దేవుడి సన్నిధిలో బలలో చేయి వేయబోతున్నావు అని అంటే నువ్వెంత అయోగ్యురాలివో, ఎంత అయోగ్యుడివో. నువ్వు అనుకుంటున్నావు నేనేంటి బాగానే ఉన్నాను కదా, నాకేం కొదవా, బాగానే సంపాదించుకుంటున్నాం, కావాల్సినటువంటిదంతా తింటున్నాం, బయట ప్యాకెట్లన్నీ కొనుక్కొని తింటున్నాం, ఇంట్లో ప్యాకెట్లన్నీ కొనుక్కొని తింటున్నాం, అన్నీ బాగానే తింటున్నాం కదా, మాకేంటి కొదవ? నీకు కొదవైంది ఒకటే సమాధానం. నీకు కొదవైంది ఒకటే దేవుళ్ళో. సమాధానం లేకుండా దేవుడి రాజ్యంగాన్ని ప్రవేశించడం అసాధ్యం. లేవీకాండం 16వ అధ్యాయం 21వ వచనం. లేవీకాండము 16వ అధ్యాయం 21వ వచనం, 22 కూడా. 16, 21, 22 లేవీకాండం. చూడండి పిల్లరా, పాపం అంట ఎవరు మోయాలంట? మేకల, గొర్రెల, పశువుల, పక్షుల? వాటికి మాటలు తెలుస్తాయా? పాపం అంటే ఏంటో తెలుసా వాటికి? సింహానికి నేను అనేక మంది మేకలను, గొర్రెల్ని, జంతువుల్ని చంపి తిన్నాను ప్రభువా, నన్ను క్షమించమని అడుగుద్దా? పాపక్షమాపణ అనేది పక్షులకి, జంతువులకి ఉంటుందా? ఉండదు. ఒక పక్షి కోపం వస్తే మరొక పక్షిని పొడిచి చంపేస్తుంది. సింహానికి ఆకలేసినప్పుడు అది ఎవరు అని చూడదు, ఎవరినైనా సరే కరిచి చంపేస్తుంది. పాము ఏ హాని మనం చేయకపోయినా దానికి కోపం వస్తే ఏదో నన్నేదో చేయబోతున్నారు అనుకొని కాటేస్తుంది. నన్నేం చేయట్లేదు కదా, నన్నేం పట్టించుకోలేదు కదా, నేను ఎందుకు కాటేయను అనుకోదు అది. జంతువులకు, పక్షులకు ఏముండదండి, మన కోడి మనల్ని పొడుస్తుంది, మన పోతు మనల్ని కుమ్ముద్ది, మన గేదె మనల్ని పొడుస్తుంది. ఏంటి? అరే నాకు నీళ్లు పెడతా ఉంది, కడుగుతూ ఉంది, మూతి ముక్కి నన్ను ఎన్నోసార్లు ముద్దు పెట్టుకుంది, మరి ఎంత శుభ్రంగా ఉంచుదో, నేను పడుకునే స్థలము, నేను పాస్ పోసిన టాయిలెట్ కూర్చున్నా అన్నిటిని కూడా ఎంత క్లీన్ చేసి పెట్టుందో ఏమే, కాబట్టి ఏమనకూడదని ఊరుకుంటుందా గేదె? జరిగే పనేనా? అంటే దానికి ఏం తెలీదు, పాపాన్ని ఒప్పుకోవడం దానికి తెలియదు, తను చేసేదంతా పాపమని దానికి తెలుసు. కాబట్టి బైబిలు సెలవిస్తూ ఉన్నమాట, ఒక్కవేళ ఆ రోజులలో పాపం చేస్తే మేక పిల్ల మీదంట, లేదా మేక మీదంట, నిర్దోషమైన మేక మీద తలకాయ చేయి పెట్టి వీడి దోషాలన్నీ తీసుకొని కాక అంటే తీసుకుంటుందా అని ఉంది అక్కడ రాసింది. అదే దోషములన్నీ అంటే దాని మీద మోపి దాన్ని వదిలేయాలట. ఏం పోయినట్టు ఇప్పుడు?
ఎవడు చేశాడో వాడి దోషాలన్నీ పోయినట్టు అవుద్దంట. నిజంగా అట్టయితే ఇంకేమి, మన దోషాలన్నీ పోతానే ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి, వస్తాయి. గొర్రెపిల్ల వాళ్ళు పెంచుకునేదే గొర్రె పిల్లల్ని ఎక్కువ. గొర్రె పిల్లలు వేయడం పెద్ద కష్టమా? మన ఇంట్లో 100 జాంకాయలు కాసినాయండి, లేదా 20 జాంకాయలు కాసినాయండి, 20 జాంకాయలు తినం కదా, అక్క తినని పక్క వాళ్ళకి ఇచ్చేస్తాంగా. మంచి మంచి జాంకాయలే ఇస్తాంగా, ఇస్తాం. ఇగుండే ఉండవు, మొత్తం లోపల పెట్టుకొని పాడు చేసుకోం. అలా ఒకటిచ్చి మా చెట్టు కాయ ఎంత బాగుందో చూడు, ఎంత రుచిగా ఉంటుందో చూడు అని చెప్పేసి మనకు ఒక గర్వం. ఆ గర్వంతో ఒక కాయ ఇస్తాం వాళ్ళకి. మన పక్కన వాళ్ళంతా ఉడుక్కొని చావాలి మనకు ఆ కోరికలు ఎక్కువ కదా. అదే ఆ జాంకాయని పక్కనోడు అక్క కాయ బాగుంది కదా అని కోసుకున్నాను, పక్కనోడు కోసుకున్నాడు, ఊరుకుంటావా? ఆమెకే ఒకసారి జాంకాయ ఇచ్చావు నువ్వు, కానీ ఇప్పుడు మాత్రం ఆమె కోసుకుంటుంటే ఊరుకుంటావా? మీ ఇష్టం వచ్చినట్టు కోసుకుంటారా కాయలు? ఎవరిదనుకున్నావు చెట్టు? అక్క బాగుందని మొన్న ఇచ్చే ఒక కాయ, అందుకని చూసి నీకు అందదు కదా అని నేను కోసుకుందాం అన్నాడు. మాకు చెప్పాలి అన్నవా? దొంగతనం అంటారు దాన్ని. యజమానుడికి తెలియకుండా తీసుకునే ప్రతిదీ కూడా దొంగతనమే. ప్రియులారా, ఇక్కడ మన దోషములు పాత నిబంధనలో మేకపిల్ల మోస్తుందని చెప్తున్నాడు, మొయ్యదు. అందుకనే మన నిమిత్తము, మన దోషముల నిమిత్తము హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం ద్వారా కాక తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. వాటి ద్వారా దోషం పోదని ప్రభువారు చెప్పేశారు. ప్రియులారా, ఆలోచన చేయండి. 26వ అధ్యాయం లేవికాండం 40వ వచనం నుండి 42వ వచనం వరకు. ఏం చేయాలంట? మీ దోషాలు, మీ తండ్రుల దోషాలు. మా నాన్న మంచోడండి, తాగి చచ్చిపోయాడుగా, ఏం చేస్తాం సార్, కర్మ అందంట. మొదటేముంది, మా నాన్న చాలా మంచోడు ఉందంట, కానీ తర్వాత ఉంటుందంట ఏం చేస్తాం సార్, తాగి బండి కింద పడి చచ్చిపోయాడు. దోషం కాదా అది? తాగడం దోషం కాదా? అలా తిరగడం దోషం కాదా? ప్రియులారా, ఎక్కడ ఎలాగా మనం పనిచేయాలో తెలుసుకోలేకపోవడం అయోగ్యత. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, చదువుమా. నాకు విరోధముగా నడిచితిమని ఎక్కడికి పంపిస్తాడు? కనాను దేశంలోకి పంపిస్తాడు, మంచి దేశంలోకి పంపిస్తాడు. ఏం చేయాలంట? ఒక్క మాట ఉంది దాంట్లో, ఒప్పుకొని, లోబడి. ఇంకా 2 మాటలు కనపడుతున్నాయా? లోబడి, ఒప్పుకోవాలి. ఎవరి దోషాలు? నీ దోషము, నీ పితరుల దోషం. ఎందుకు పితరుల దోషం ఒప్పుకోవాలి? బైబిల్ ఇందాక చదివినట్టుగా పితరుల దోషం 3-4 తరాలకు వస్తుంది కాబట్టి ఆ దోషాన్ని నువ్వు బ్రేక్ చేయాలి. మీ పితరులు, మీ జేజమ్మో మీ ముత్తాతో తప్పు చేశాడు, మీ తాత మీదకి వచ్చింది, మీ తాత కూడా తప్పు చేశాడు, మీ నాన్న మీదకి వచ్చింది. కనీసం ఇప్పుడన్నా నువ్వు దాన్ని బ్రేక్ చేయగలిగితే ఇక ముందుకు పాపం లేకుండా ఆగిపోతుంది. అంతే కదా? నువ్వు బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేసావనుకో, మరొక తరానికి మళ్ళీ నీ పాపం వచ్చేస్తుంది అని బైబిల్ చెప్తాను. 3-4 తరాలంటే 400 సంవత్సరాలంటే ఈ రోజున మనిషి 100 సంవత్సరాలు బతికేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 ఏళ్ళకి 30 రోగాలు, 60 ఏళ్ళకి 60 రోగాలు అంట. బతికేది ఎక్కడ ఇంకా చెప్పండి? అంతా బాగున్నా అనుకున్నాక కూడా రోగం అంట. ఏంటమ్మా, ఏంటి నిలబడలేకపోతున్నావు, ఎంత ఉంటుంది నీ వయసు అంటే 25 ఉండవు అందంట. 25 ఉన్నావు ఏంటి, నిలబడలేకపోతున్నావు ఏంటి, కూర్చుంటావు ఏంటి, నడువు నొప్పి అండి అన్నట్టు. ఏం నొప్పి అంట? నడువు అంట నొప్పి అంట. ఏంటి 25 ఏళ్ళకి నడువు నొప్పా? అవునండి, వచ్చేస్తాయి. పిల్లరా, నేను కూడా అనేక గంటల పాటు స్కూల్లో కూర్చుంటాము, లేదా ఆఫీస్లో కూర్చుంటాము, రాస్తాం.
అలాగే కంప్యూటర్ ముందు కూర్చొని ఎన్నో స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు మేము గంటల తరబడి కూర్చొని చేస్తూ ఉంటాం. కానీ నాకు నడుము నొప్పులు రాలా, మా వాళ్ళకి ఎవరికి రాలా. చాలామందికి నడుము నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, వీళ్ళరా తలనొప్పులు వస్తాయి, కడుపుల నొప్పులు వస్తాయి, ఏమంటే చాలా రకాల నొప్పులు వస్తాయి. కానీ ఏ నొప్పి రాట్లా? నేను పాపము చేశాను, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను, కాబట్టి ఈ నొప్పి కలిగి నువ్వు నీ పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకుంటావా? ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదట. మన పక్షాన ఆత్మే మూలుగుతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తని రోమాపత్రికలో రాశాడు. ప్రియులారా, ఆలోచించేయండి. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే కదా అసలు నీకు ప్రార్థన అంటే ఏంటో తెలిసేది. మూలుగు వస్తుందా, ఏడుపు వస్తుందా, కన్నీరు వస్తుందా, లేదా నీ ప్రతి దోషాన్ని ఒప్పుకుంటావో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీతో అని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పాపిని, నేను దోషిని అని ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడంట? అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నేనున్నాను అని ఏడుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. పాపం చేసిన వాడు ఏమయ్యాని చెప్పుకున్నాడు? నశించి తిని. కాబట్టి నేను నీ దగ్గరికి రావడానికి పనికిరాను అని అంటే, అప్పుడు ఒక దేవదూత వచ్చి కారు నిప్పుతో ఉన్నటువంటి నిప్పును తీసుకొని అతని పెదవులకు తగిలించగా ఆ దూత అంటుంది, నీ దోషము తొలగిపోయేను. చదవండి. ఏంటండి? ఏం తగిలిచ్చారంట? కారు నిప్పుతోటి తన పెదవులు తగిలించి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా. కాబట్టి ఇప్పుడు ఎవరండి నిప్పు? వాక్యం. ఎవరు నిప్పు? వాక్యం. అంతేగాని నిజంగా కారు నిప్పు అంటే పొయ్యిలో ఉన్న నిప్పు తీసుకెళ్ళి ఆయన పెదాలకు ముట్టించాడనా? కాదు. వాక్యము అగ్ని కాలుస్తుంది. అంటే తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కాల్చింది. యెషయా హృదయంలో ఉన్న పాపం కాల్చబడింది. ఇప్పుడు ఏమయ్యాడు? నువ్వు పవిత్రుడు అయ్యావు అనంది. ఇప్పుడు ఏం కావచ్చు? నువ్వు పవిత్రుడు అయ్యావు కాబట్టి నా నిమిత్తం ఎవరు వెళ్తారు అని అడిగితే నేనున్నాను, నన్ను పంపు అన్నాడు. అంటే అప్పటిదాకా ఎవరు కూడా దేవుడి పని చేయడానికి లేదు. నీ పాపమును ఒప్పుకోకుండా దేవుడి పని చేయడానికి ఉపయోగం లేదనేది ఆ యొక్క వాక్య భావం. ఎప్పుడు దేవుడి పని చేయడానికి సిద్ధపడ్డాడు? కారు నిప్పుతో తన పెదవులు తాకి తన దోషము పోయిన తర్వాత దేవుడు పని చేశాడు. ఇంత చెప్పామనుకో, మాకు కుదరదులే, ఏదో ఇన్నాళ్ళు ఊడమంటూ కూర్చాం కానీ తొడమంటూ తుడిచాం కానీ పాపమును ఒప్పుకోవాలా, పాపం ఒప్పుకొని తొడవాలా, మాకు కుదరదులే అనరా? గ్యారంటీగా అంటారు. ఎందుకని? పాపం ఒప్పుకోకుండానే మనం పరిచయం చేస్తాం, పాపం ఒప్పుకోకుండానే పాట పాడతాం, పాపం దేవుడి సన్నిధిలో ఒప్పుకోకుండానే బలారాధన తీసుకుంటాం. అన్నీ దేవుడికి వ్యతిరేకంగానే చేసి నేను దేవుడికి ఇష్టం కాదా? అన్నం వండి పెట్టదంట భార్య, కానీ ఏమండి నేను నీకు ఇష్టాలని కాదా అందంట. లాగి కొట్టేటంట ఒక దెబ్బ. ఏమి ఇష్టమే? ఏనాడన్నా నాకు ఇష్టమైన కూర ఉండేవా చెప్పు అని కొట్టాడంట. కానీ ఆమె ఏమంటుంది? నేను నీకు ఇష్టమైన దాన్ని కదా. ఇష్టమైనది అయితే కొడతాడా? కొట్టాడుగా. అమ్మ నువ్వు కూర్చోలే, నేను వంట వండి పెడతాను అంటాడు. అట్లాంటి మొగుడున్నాడా? నువ్వు కూర్చోలే, నేను వండి పెడతానని మొగుడున్నాడా మీకు? లేడా? ఉన్నాడా? ఉండదంట. ఉన్నాడంట. నవ్వుతుంది ఆ అమ్మాయి. మా ఆయన అట్లాగే చేస్తాడండి అని నోటితో చెప్పకపోయినా ఆమె నవ్వు ముఖం మాకు అర్థమవుతుంది. అంటే వారి గారు అంత మంచివాడు. నీకు రాదు కదా, కూర్చో, నేను వండి పెడతాను. దేవుడు అలా చెప్పాడు. మనం ఒప్పుకోవద్దులే, నేను ఒప్పుకుంటానని దేవుడు అంటాడా? నీ పాపాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? కుదరదు కదా. కాబట్టి ఎవరి పాపము వారిని పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32:23 చదివి ముగిద్దాం. సంఖ్యాకాండము 32:23 వచనం.
32ని రివర్స్ చేస్తే 23 అది కంటతగా గుర్తుపెట్టుకోవచ్చు. సంఖ్యాకాండం 32:23. ఎవరు పట్టుకుంటారు చెప్పండి? ఎవరు పట్టుకుంటారు? మరి నాకు ఇలా అయిందేనండి నువ్వు అడగాలంటే ముందుగా నీ పాపం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నాకు ఇలా జరిగిందని అనగా నేను ఎవరికి చెప్పను, సామాన్యంగా ఎవరికి చెప్పను. నాకు కలిగినటువంటి బాధని నేను ప్రభు పాదాల దగ్గర పెట్టుకుంటాను. ఆయన్ని అడుగుతాను, ఎందుకు, ఏ దోషం, ఏ అపరాధం చెప్పు, సరి చేసుకుంటా, ఒప్పుకుంటా, నాకేం సిగ్గుపడండి, చెప్పయ్యా. ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుడి పాదాలు. మరి నువ్వెవరి పాదాలు పట్టుకోండి? డాక్టర్ పాదాలు, భూత వైద్యుడి పాదాలు, ఏమండి అంజనా చేసేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళ పాదాలు పట్టుకుంటున్నావా? ప్రియులారా, సోది చెప్పేవాళ్ళ పాదాలు పట్టుకున్నావంటే నువ్వు దేవుణ్ణి దూరం చేసుకున్నావని అర్థం. అంజనా వేసేవాళ్ళ పాదాలు పట్టుకున్నావంటే దూరం చేసుకున్నావని అర్థం. ప్రియులారా, ఈ రోజుల్లో నీ జీవితాన్ని మార్చుకో. పాపమును దోషమును కడిగే దేవుడు నీకున్నాడు. అది దేవుడి యొక్క వాక్యం అగ్ని, అది కాలుస్తుంది పాపాన్ని. ఆ కాల్చబడేటువంటి పాపం దగ్గరికి నువ్వు వచ్చి కడుక్కొని పరిశుద్ధులుగా మారి దేవుడి రాజ్యానికి వారసులవుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.